హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో బంగాళదుంప ఫ్రై చేస్తున్నాం. సో ముందుగా బాగా కొంచెం ఎక్కువగా ఆయిల్ పడుతుందండి. మొత్తం అంతా ఆయిల్ వేసుకుని ఇది బాగా కాగిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నిటిని వాటిల్లో వేసేయాలన్నమాట. ఇవేంటంటే నేను ఫుల్గా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను. ఇది మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అరౌండ్ ఒక 10 మినిట్స్లో కల్లా ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉండండి, అంటే ఒక్కొక్కసారి అడుగంటిపోతూ ఉంటుంది కదా, అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. సో అయితే ఇలా రెడ్ కలర్లో రావాలి. ఇలా రెడ్ కలర్లో వచ్చిందంటే మంచిగా మనకి ఇది మంచిగా ఫ్రై అయిపోయినట్టే. దీని అంతా ఒక బౌల్లో తీసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్లో వచ్చినాయో. ఇలా అయితే సరిపోతుంది. తర్వాత అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు, కొంచెం కారం ఈ రెండు వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంపను కూడా వీటిలో వేసుకుని ఒకసారి ఒక 2-3 మినిట్స్ వరకు టోస్ట్ చేసుకుని అలా ఉంచేసుకోవాలండి. ఇంతేంటంటే మన ఉప్పు, సాల్ట్ అనేది అండ్ కారం, పసుపు ఇవన్నీ మంచిగా పడతాయి అన్నమాట. మళ్ళీ సేమ్ కడాయిలో తాలింపులు అండ్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఈ 3 కూడా ఫ్రై చేసుకుని తర్వాత ఈ బంగాళదుంపని ఒక 2 మినిట్స్ పాటు వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది.